కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 9 సెప్టెంబర్ నెలలో ప్రసారం కాబోతోంది. అయితే ఈ సీజన్ చాలా కొత్తగా ఉండబోతోంది. వరుసగా 8 సీజన్స్ని ఆదరిస్తూ వచ్చిన ప్రేక్షకులకు ఈ బిగ్ బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్గా అడుగుపెట్టే బంగారం లాంటి అవకాశాన్ని కల్పించింది బిగ్ బాస్ టీం. ఈ షోలోకి వెళ్లేందుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేది కూడా వివరంగా చెప్పుకొచ్చారు. జూలై 8 వరకు ఈ దరఖాస్తులను స్వీకరిస్తారు. ఎన్నో లక్షల మందిలో కేవలం 4 లేదా 5 మంది సామాన్యులకు ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం కలుగుతుంది. ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్లో సెలబ్రిటీల ఎంపిక విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది టీం. ఎన్నో ఏళ్ల నుండి ఆడియన్స్కి కనెక్ట్ అయి ఉన్న సెలబ్రిటీలను మాత్రమే ఇందులోకి తీసుకొస్తున్నారు. వారిలో ఒకరు ప్రముఖ టీవీ యాంకర్ ఉదయ భాను. మన చిన్నతనం నుంచి ఈమె యాంకరింగ్ చూస్తూ పెరిగా. పలు సినిమాల్లో ఈమె హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా నటించింది. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఈమె ఎక్కువగా అటు బుల్లితెరపై కానీ ఇటు వెండితెరపై కానీ కనిపించటం లేదు. కారణం ఏంటో తెలియదు, కానీ ఎందుకో ఈమెకు ఈ మధ్య ఆడియన్స్తో కనెక్షన్ పూర్తిగా పోయింది. కనీసం సోషల్ మీడియా ద్వారా కూడా ఈమె ఆడియన్స్కి అందుబాటులో లేదు. ఇప్పుడు మళ్ళీ కెరియర్ని పునఃప్రారంభించుకోవాలని అనుకుంటోంది. అందుకే బిగ్ బాస్లో కంటెస్టెంట్గా పాల్గొనేందుకు ఆమె అంగీకారం తెలిపిందని సమాచారం. గత సీజన్స్కి కూడా బిగ్ బాస్ టీం ఉదయ భానుని సంప్రదించారు, కానీ ఆమె ఎందుకో ఒప్పుకోలేదు. కానీ ఈ సీజన్కి మాత్రం ఆమె అడిగిన వెంటనే ఒప్పుకుంది. రెమ్యునరేషన్ కూడా వారానికి 3 లక్షల రేంజ్లో ఇచ్చేందుకు అంగీకారం తెలిపారట. బిగ్ బాస్ హిస్టరీలోనే ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని అంటున్నారు. అయితే ఉదయ భానుకి ఇప్పుడు ఆడియన్స్లో క్రేజ్ లేదు కాబట్టి ఆమె మొదటి వారమే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆమె ఖచ్చితంగా తన మార్కుని మొదటి రోజు నుంచి క్రియేట్ చేసుకోవాలి. లేకపోతే మనుగడ సాగించటం కష్టమని అంటున్నారు నెటిజన్స్. చూడాలి మరి ఈమె ఏ మేరకు నెట్టుకుని రాగలదు అనేది. ఈమెతో పాటు ప్రముఖ ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ సెలబ్రిటీ ఉప్పల్ బాలు కూడా ఈ షోకి ఎంపికైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి.